హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనం అవార్డ్స్ అండ్ ఆనర్స్ 2024కు సంబంధించిన ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల భారత రాష్ట్రపతి తొలి విజ్ఞాన రత్న అవార్డు 2024ను ఎవరికి బహుకరించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రొఫెసర్ జిఆర్ పద్మనాభన్. ప్రముఖ బయోకెమిస్ట్ మరియు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యొక్క మాజీ డైరెక్టర్ అయినటువంటి గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞాన రత్న అవార్డుని ఇటీవల రాష్ట్రపతి బహుకరించారు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024 ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జెన్నీ ఎర్పెన్బెక్. కైరోస్ పుస్తక రచయిత అయినటువంటి జెన్నీ ఎర్పెన్బెక్కు 2024 సంవత్సరానికి గాను అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ లభించింది. ఈ బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి జర్మన్ మహిళగా ఈమె రికార్డు సృష్టించారు. నెక్స్ట్ వన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశం మొత్తం ఎన్ని పతకాలను సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 6 పతకాలు. ఈ 6 పతకాలలో భారత షూటర్ మను భాకర్ 2 కాంస్య పతకాలను గెలుపొందింది. దీనిలో మిక్స్డ్ ఈవెంట్ విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిపి మను భాకర్ కాంస్యాన్ని పొందింది. నెక్స్ట్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో స్వప్నిల్ కుసాలే కాంస్య పథకాన్ని మరియు పురుషుల హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుపొందింది. నెక్స్ట్ జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా 89.45 మీటర్ల దూరం ఈటను విసిరి రజత పథకాన్ని గెలుపొందారు. అలాగే 57 కిలోల రెజ్లింగ్ విభాగంలో అమన్ సెహ్రావత్ కాంస్య పథకాన్ని గెలుపొందారు. మొత్తంగా 5 కాంస్య పథకాలు, 1 రజత పథకాన్ని భారత ఒలింపిక్ క్రీడాకారులు సాధించారు. నెక్స్ట్ వన్, ఆగస్టు 2024లో ఫిజీ ప్రభుత్వం అందించిన అత్యున్నత గౌరవమైన కాంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీని ఎవరు పొందారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు. భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ఫిజీ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారమైన కాంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీని పొందారు. నెక్స్ట్ వన్, తైమూర్ లెస్టే యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది తైమూర్ లెస్టే ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్రౌపది ముర్ము. విద్య, సాంఘిక సంక్షేమం, మహిళా సాధికారత పట్ల ఆమె చేసిన అంకితాభావం మరియు ప్రజాసేవలో ఆమె సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ తైమూర్ లెస్టే అవార్డుని అందజేశారు. నెక్స్ట్ వన్, 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం ఎంపికైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మలయాళ చిత్రమైనటువంటి అట్టాం. ఈ యొక్క 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటుడుగా రిషబ్ శెట్టి కాంతార సినిమాకు గాను, ఉత్తమ నటిగా నిత్యా మీనన్ మరియు మాన్సీ ఫరేఖ్లు నిలిచారు. అలాగే ఊంచై సినిమా యొక్క దర్శకుడైనటువంటి సూరజ్ భరద్వాజ ఉత్తమ దర్శకుడుగాను, ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2, ఉత్తమ హిందీ చిత్రంగా గుల్మోహర్ నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ స్వామినాథన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అవార్డు 2024 ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనంత్ దర్శన్ శంకర్కి. నెక్స్ట్ వన్, ఐఐటి ఖరగ్పూర్ నుండి గౌరవ డాక్టరేట్ని ఇటీవల పొందిన గూగుల్ సిఇఓ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సుందర్ పిచాయ్. నెక్స్ట్ వన్, అమెరికన్ కాలేజీ ఆఫ్ ఫిజిషియన్స్ యొక్క ప్రతిష్టాత్మకమైన డిస్టింగ్విష్ మెంబర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్కి. నెక్స్ట్ వన్, జూలై 2024లో రష్యా యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రధాని నరేంద్ర మోడీకి. నెక్స్ట్ వన్, 2024లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఒలింపిక్ ఆర్డర్తో సత్కరించబడిన 2వ భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అభినవ్ బింద్రా. భారత షూటర్ అయినటువంటి అభినవ్ బింద్రా కంటే ముందు 1983వ సంవత్సరంలో ఇందిరాగాంధీకి ఈ ఒలింపిక్ ఆర్డర్ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ వన్, 2024వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన నైట్ ఆఫ్ ది లేజియన్ ఆఫ్ ది ఆనర్ ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రోష్ని నాదర్ మల్హోత్రాకి.
నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్యాన్ని పెంపొందించినందుకు గాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క 2024 నెల్సన్ మండేలా అవార్డు అనేది ఏ భారతీయ సంస్థకు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ NIMHNS అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. ఇది బెంగళూరులో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం 2024 ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శివశంకరి. సాహిత్య రంగంలో చేసిన కృషికి గాను ప్రముఖ తమిళ రచయిత అయినటువంటి శివశంకరికి డాక్టర్ సినారే జాతీయ పురస్కారం 2024 లభించింది. క్వశ్చన్, 2024లో పారిస్లోని గ్రావిన్ మ్యూజియం ప్రత్యేక బంగారు నాణాలతో సత్కరించిన మొదటి భారతీయ నటుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి షారుఖ్ ఖాన్. నెక్స్ట్ వన్, వరల్డ్ స్పేస్ ప్రైజ్ 2024 అనేది ఎవరికి ఇవ్వబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చంద్రయాన్ మిషన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, GEF గ్లోబల్ వాటర్ టెక్ అవార్డ్ 2024 ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సెంట్రల్ వాటర్ కమిషన్. 2024 మే నెలలో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రతిష్టాత్మకమైన మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2023 అనేది ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇండియన్ ఆర్మీకి చెందిన రాధికా సేన్కి. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో యొక్క స్మృతి వన్ ఎర్త్క్వేక్ మెమోరియల్ మ్యూజియం ఏ రాష్ట్రంలో ఎంపిక చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ ప్రాంతంలో. నెక్స్ట్ వన్, గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2024కి ఏ భారతీయ పర్యావరణవేత్త ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అలోక్ శుక్లా. ఈ యొక్క గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ అవార్డునే గ్రీన్ నోబెల్ ప్రైజ్గా కూడా పిలుస్తారు. దీనికి ఛత్తీస్గఢ్ పర్యావరణవేత్త, ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ అయినటువంటి అలోక్ శుక్లా ఎంపికయ్యారు. నెక్స్ట్ వన్, 2024లో లతా మంగేష్కర్ దీనానాథ్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. నెక్స్ట్ వన్, 2024లో కిస్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2021తో ఎవరు సత్కరించబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రతన్ టాటా. నెక్స్ట్ వన్, 33వ సరస్వతి సమ్మాన్ 2023 అవార్డుకి ఎంపికైన మలయాళ కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రభావర్మ. రౌద్ర సాత్వికం అనే నవలకు గాను ప్రభావర్మకు ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు 2023 లభించింది. నెక్స్ట్ వన్, కాస్పార్ హ్యారీ మాసే అవార్డు 2024తో గౌరవించబడిన మొదటి భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత భౌతిక ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, భూటాన్ ప్రభుత్వం యొక్క అత్యున్నత పౌర గౌరవమైనటువంటి ది ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్వాల్ఫో అందుకున్న మొదటి విదేశీ ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రధాని నరేంద్ర మోడీ. నెక్స్ట్ వన్, 71వ మిస్ వరల్డ్ 2024 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పోలాండ్ దేశానికి చెందిన కరోలినా బిలావాస్కా. భారతదేశంలో 28 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ 71వ మిస్ వరల్డ్ పోటీలు అనేవి నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ ఫ్రెష్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మహమ్మద్ సలీం. నెక్స్ట్ వన్, 2024లో ఎంతమందికి పద్మ విభూషణ్ అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5 మందికి. నెక్స్ట్ వన్, 2024 మార్చి నెలలో సంగీత కళానిధి అవార్డు 2024 అనేది ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి టిఎం కృష్ణకి. నెక్స్ట్ వన్, 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి అనగా గుల్జార్ మరియు జగద్గురు రాంభద్రాచార్యాలు. నెక్స్ట్ వన్, 96వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సిలియన్ మర్ఫీ. అలాగే పూర్ థింగ్స్ అనే సినిమాలోని నటనకు గాను ఎమ్మా స్టోన్కి ఉత్తమ నటి అవార్డు,
అలాగే ఓపెన్ హైమర్ యొక్క డైరెక్టర్ అయినటువంటి క్రిస్టోఫర్ నోలన్కి ఉత్తమ దర్శకుడి అవార్డు, అలాగే ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ నిలిచాయి. నెక్స్ట్ వన్, 77వ బాఫ్టా అవార్డులలో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎమ్మా స్టోన్. నెక్స్ట్ వన్, 2024లో ఎంతమందికి దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నను ప్రదానం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 5 మందికి. ఈ భారతరత్న అందుకున్న వారిలో భారత మాజీ ప్రధానమంత్రులు చౌదరి చరణ్ సింగ్ మరియు పివి నరసింహారావులు కాగా, శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు. అలాగే బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ మరియు 7వ భారత ఉప ప్రధాని అయినటువంటి లాల్ కృష్ణ అద్వానీలు కలరు. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అస్సాం వైభవ్ సమ్మాన్ 2023తో ఎవరు సత్కరించబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రంజన్ గొగోయ్. ఈయన భారతదేశానికి 46వ సిజేఐగా పనిచేశాడు. అలాగే ఈశాన్య రాష్ట్రాల నుండి ఈ సిజేఐ పదవిని పొందిన మొదటి న్యాయమూర్తిగా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, 75వ రిపబ్లిక్ డే పరేడ్లో ఏ మంత్రిత్వ శాఖకు చెందిన పట్టిక ఉత్తమ పట్టిక అవార్డును గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, 2024వ సంవత్సరంలో ఎంతమందికి పద్మ అవార్డులను అందించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 132 మంది. వీరిలో పద్మవిభూషణ్ 5 మందికి, పద్మభూషణ్ 17 మందికి, అలాగే పద్మశ్రీని 110 మందికి అందజేశారు. నెక్స్ట్ వన్, 69వ ఫిల్మ్ఫేర్ అవార్డు 2024లో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రణబీర్ కపూర్. ఈయన యానిమల్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడుగాను, అలాగే ఉత్తమ నటి అలియా భట్, ఉత్తమ దర్శకుడు వినోద్ చోప్రా, అలాగే ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ సినిమాలు నిలిచాయి. నెక్స్ట్ వన్, విట్లీ గోల్డ్ అవార్డు 2024 అనేది ఏ భారతీయురాలికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పూర్ణిమాదేవి బర్మన్. ఈ యొక్క గ్రీన్ ఆస్కర్గా పిలువబడే విట్లీ గోల్డ్ అవార్డు 2024 అనేది అస్సాం వన్యప్రాణి జీవశాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ని వరించింది. లాస్ట్ క్వశ్చన్, జీవన్ దాన్ అవార్డు 2024 అనేది ఏ రాష్ట్రానికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అవయవ దానం మరియు అవగాహన ప్రచార కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుని మొదటిసారిగా అందజేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. థ్యాంక్ యూ.